కడప జిల్లాలో జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ కోఆర్డినేటర్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్తులో భాగంగా జనసేనకు క్షేత్రస్థాయిలో అన్యాయం జరుగుతోందని చెప్పారు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికీ పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ హయాంలో ఎదురైన ఇబ్బందులను తట్టుకుని పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యం కనిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పరిస్థితులను పార్టీ దృష్టికి తీసుకెళ్లి కార్యకర్తల హక్కుల కోసం చివరి వరకు పోరాటం చేస్తామని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శాతం మాకు దక్కడం లేదన్నటువంటి బాధ, ఆక్రోశం, నిస్తేజం, చాలా నిరాశాభావం కార్యకర్తల్లో ఉంది. ఈ విషయాన్ని కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధిష్టానం కూడా గమనించి వారు పొత్తు ధర్మాన్ని పూర్తిగా న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటారని వారికి విన్నవించుకుంటూ, మేమంతా కూడా మా అధిష్టానం ఆదేశించిన విధంగా మేము కష్టపడతాం. వారు ఏ గీత గీసినా ఆ గీత దాటకుండా పొత్తు ధర్మానికి కట్టుబడి రాబోయే 15 ఏళ్ళు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి జనసేన పార్టీ చెమట రక్తం ధారపోసి, మన భవిష్యత్తు కూడా ధారపోసి తప్పనిసరిగా ఈ రాష్ట్రం కోసం నిలబడుతుంది జనసేన పార్టీ అని మా నాయకుడు ఏదైతే కోరుకున్నారో, మా నాయకుడి ఆశయాలు, సిద్ధాంతాల కోసం మా ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా కడప జిల్లా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, ఎంత కష్టపడింది పోయిన 5 సంవత్సరాలు అసమర్థ అవినీతి అరాచక పాలన, వైసీపీ పాలన నుంచి ఎంతగా బాధపడుతూ వైసీపీ పాలనలో వైసీపీని ఎదురొడ్డి నిలబడి భుజాన జెండాను మోస్తూ నిలబడి పార్టీని బతికించినటువంటి ప్రతి జనసైనికుడికి, ప్రతి వీర మహిళకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎందుకంటే వారి యొక్క త్యాగం, వారి యొక్క ధైర్యం, వారి పోరాటమే ఈరోజు